ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో వైసీపీ నేతలు గత 5 ఏళ్లలో చేసిన అవినీతి అక్రమాలతో పాటు భూ కబ్జాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి క్షేత్రంలో లక్షలాది రూపాయలు విలువైన ప్రభుత్వ భూమిని కొందరు వైసీపీ నాయకులు ఆక్రమించుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ద్వారకా తిరుమల గ్రామంలో సర్వే నంబర్ 47లోని శుద్ధ గనిలో నిరుపేదలకు గత ప్రభుత్వం కేటాయించిన ఇళ్ల స్థలాలలో వైసీపీ నేత బంధువు పేరుపై 20 సెంట్ల నకిలీ పట్టాను తీసుకున్నారని గుర్తించారు. అక్రమాలపై రెవెన్యూ, హౌసింగ్, పంచాయతీ వారు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.